ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం ఫుల్ హిట్ మీద విషయం తెలిసిందే. 2024 ఎన్నికలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రస్తుతం గత ఎన్నికలలో భీమవరం గాజువాక నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన. ఈసారి పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ విభాగం సంచలన లేఖ విడుదల చేయడం జరిగింది. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి పార్టీ ముఖ్యులతో ఈ అంశంపై చర్చించారు. ఇకపోతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయనున్న పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. శక్తిపీఠం కొలువైన క్షేత్రం శ్రీ వల్లభుడు జన్మించిన పవిత్ర భూమి అయిన పిఠాపురం నుంచి ప్రచారం మొదలుపెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పురోహితిగా దేవికి పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలు పెడతారు. ఈ నియోజకవర్గంలోనే 3 రోజుల పాటు ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. నియోజకవర్గం ముఖ్య నాయకులు, మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారు ఆయన. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా సాగించే ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించబోతున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పార్టీ ప్రెసిడెంట్, టూర్ మేనేజ్మెంట్ టీం కన్వీనర్లు, కో కన్వీనర్లు, సభ్యులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశమయ్యారు. పిఠాపురం నుంచి మొదలుపెట్టిన ప్రచారంపై దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఇకపోతే ఈ ప్రచారం మొత్తం వారాహిపై నుండే ఆయన చేయనున్నారట. ఈసారి వారాహిపై ఎలాంటి ప్రసంగాలు చేయనున్నారా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.